జూమ్ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన అలహా కమిటీ పెద్దలకు, సెక్రటరీ పౌలన్న గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది క్షణాలు దేవుని వాక్యాన్ని విందాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3 నుంచి 5 వరకు 6 వరకు చదువుకుందాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మలిమను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేరులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవా అని, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను. కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మకం ఉంచుము. ఎడతెగక నీ దేవుని యందు నమ్మకం ఉంచుము. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఎడతెగక మనము మారు మనస్సు పొంది ఉన్నాము, రక్షణ పొంది ఉన్నాము, విశ్వాసములో సాగిపోతూ ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుతూ మరి ఉంటున్నాం. అయితే ఎడతెగక దేవునితో కలిసి ఉన్నాం అని, దేవుని సహవాసం లేక మనము దేవుని సహవాసం నుంచి మనం దూరం అయితే ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులకు లోనవుతాం. అయితే చదువుకున్న లేఖన భాగంలో యాకోబు మరి తల్లి గర్భంలోనే దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని, తల్లి గర్భంలోనే దేవుని కృపకు పాత్రుడు కావాలని, తల్లి గర్భంలోనే మరి పోరాటం చేశాడు. కారణం ఏంటి అంటే దేవుని ఆశీర్వాదం కొరకు. మనం కూడా జూమ్ కుటుంబంలో మరి ప్రతి నిత్యము, ప్రతి దినము దేవునితో ఎడతెగక ప్రార్థన చేసుకుంటూ మన అక్కర్ల కొరకు, అవసరతల కొరకు, ఇరుకుల కొరకు, ఇబ్బందుల కొరకు, రోగాల కొరకు, దేశం కొరకు, యుద్ధాల కొరకు, అలాగే మన ఎంబీ ఆస్తుల రక్షణ కొరకై ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎడతెగక దేవునితో పోరాడుతూ ఉన్నాం. కారణం ఏంటి అంటే జయం పొందుకోవాలని, ఏ విధం చేతనైనా సరే మనము ఆశీర్వదించబడాలని. కాబట్టి దేవునితో సహవాసం కలిగి ఉంటే అది చిన్న సమస్య అయినా, అది పెద్ద సమస్య అయినా దేవుడు మనకు న్యాయం చేస్తాడు. యాకోబును మనం చూస్తాం, చాలా మంది మోసగాడు అని. యాకోబు మరి అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మోసగాడు. ఇతడు దేవుడితో ఎలా సహవాసం కలిగి ఉంటాడని. అయితే అతని పోరాటం అంతా కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని, దేవుని కృప పొందుకోవాలనే పోరాటం. కానీ ఆస్తులు సంపాదించాలా, అంతస్తులు సంపాదించాలా, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలా, లేకుంటే అతన్ని దేనికో దానికో పోరాటం చేయలేదు. కానీ అన్ని ఉన్నప్పటికీ ఆ రాత్రంతా కూడా దేవునితో పోరాటం చేసింది. దేని కొరకంటే దేవుని ఆశీర్వాదం కొరకు. కాబట్టి అతనికి ఒక మంచి పేట ఏమి ఇచ్చినాడంటే, ఎవరైనా మన వాళ్ళు బాగా, మన పిల్లలు బాగా పాస్ అయ్యి ఉద్యోగం సంపాదిస్తే షబాష్ నీవు మనగడరా అంటారు. లేకుంటే ఇప్పుడు మన పౌలను ఉన్నాడు, అలహా కమిటీ పెద్దలు ఉన్నారు. దేవుని చిత్తం అయితే, దేవుని కృప అయితే ఈ ఎంబీ ఆస్తులు అన్ని కోర్టు ద్వారా విజయం పొందుకుంటే అప్పుడు
ఏ నోరైతే తిడుతుందో, ఎవరైతే అసహించుకుంటారో వారంటారు, మనగాడు పోరాటం చేసి సంపాదించినాడు అంటారు. ఆ మాట మనం ఇక్కడ బైబిల్లో యాకోబు ద్వారా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మణిమను పట్టుకొని మగ సిరి గలవాడై అతడు దేవునితో పోరాడాడు. ఎంత గొప్ప మగ సిరి గలవాడు, మనగాడు. లోకంలో అన్నతో పోరాటం చేయలేదు, తల్లిదండ్రులతో పోరాటం చేయలేదు, బంధువులతో పోరాటం చేయలేదు, స్నేహితులతో పోరాటం చేయలేదు, మరొక దేశంతో పోరాటం చేయలేదు. అతడు దేని కొరకు అంటే దేవుని కృప కొరకు, దేవుని ఆశీర్వాదం కొరకు యాకోబు దేవునితో పోరాడి, అతడు దూతతో పోరాడి జయముందెను. దేవునికి స్తోత్రం. ఈ ప్రాతకాలం మన జీవితంలో, మన కుటుంబాల్లో కూడా ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇరుకులున్నాయి, ఎన్నో అవమానాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో రోగాలు ఉన్నాయి. అయితే ఎడతెగక దేవునితో మనం పోరాటం చేస్తే, నీవు నన్ను దీవిస్తేనే తప్ప, నాకు ఈ రోగం పోతే తప్ప, ఈ కష్టం పోతే తప్ప, ఈ అవమానం పోతే తప్ప నేను నిన్ను వదలను, విడువను అని పోరాటం దేవునితో మనం చేస్తే, అది ఎంతటి కష్టమైనా, అది ఎంతటి బాధ అయినా, అది ఎంతటి సమస్య అయినా దేవునితో పోరాడితే దేవుడు మనకి ఏమిస్తాడంటే జయమిస్తాడు, విజయమిస్తాడు. కాబట్టి అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలేను. కన్నీరు మన జీవితంలో దేనికో దానికో ఏడుస్తాం. ఇంట్లో భర్త ఏమైనా, ఇంట్లో పిల్లలు ఏమన్నా అన్నా, లేకపోతే రోగం వచ్చినా, అప్పుల బాధ ఎక్కువైనా ఏడుస్తాం. లేకపోతే ఇంట్లో ఎవరైనా చనిపోతే కన్నీరు విడిస్తాం. ఇంట్లో ఎవరికైనా బాధ అయితే కూడా కన్నీరు విడిస్తాం. ఆ కన్నీరు విడిచేదేదో ఎడతెగక దేవుని సన్నిధానంలో, మన జూమ్లో కూడా కొంతమంది సహోదరులు ఆ దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తామంట. మా ఆస్తులు కావాలయ్యా, ఎంబీ ఆస్తులు రక్షించాలయ్యా, మా ఈ జూమ్ కుటుంబంలో ఉండే బిడ్డలందరూ దీవించబడాలయ్యా, మా జూమ్ కుటుంబంలో ఉండే మందిరాలు కట్టుకుంటున్న వారికి ఆర్థిక సాయం కావాలయ్యా అని ఎడతెగక కన్నీరు విడుస్తా ఉన్నారు. నీ కన్నీరు ఆ దేవునితో వదిలితే ఆ కన్నీరు వృథా పోదు. యాకోబు ఆ బేతేలులో ఒక్కడుగానే మిగిలిపోయి రాత్రంతా కూడా పోరాటం చేసి కన్నీరు విడిచి దేవుని దూతతో పోరాడి అని ఆయన అతనికి బతిమాలను, కన్నీరు విడిచి బతిమాలి బేతేలో ఆయనకు బతిమాలి ఆయన అతనికి ప్రత్యక్షమాయను. రాత్రంతా కదలుకోకుండా ఎడతెగక విశ్వాసంతో, నమ్మకంతో మరి యాకోబు పోరాటం చేసి దేవునితో పోరాడు. దేవుని దూతను ప్రత్యక్షమైంది. దేవుని దూత ప్రత్యక్షమై అతనితో యెహోవా అక్కడ ఆయన మనతో మాట్లాడను. యెహోవా ఇక్కడ మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో, మనందరి జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యాధి ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది. పిల్లలు పెరిగి పెద్ద అయితే పెళ్ళిళ్ళ సమస్య, పెళ్ళిళ్ళైతే సరైన కుదురుబాటు కాకపోతే అదొక సమస్య, చదువుకుంటున్న డిగ్రీలు ఉద్యోగాలు లేకపోతే అదొక సమస్య. వీటన్నిటి కొరకు ఎడతెగక మనం ప్రార్థన చేస్తూ ఉంటే, ఎడతెగక దేవుని సన్నిధానంలో పోరాటం చేస్తే, మన కామ్రేడ్స్ అంటారు కదా, పోరాడితే పోయేది ఏమీ కూడా లేదు, బానిస సంఖ్యలు తప్ప. కానీ
మన దేవునితో మనం పోరాడితే సంఖ్యలు లేవు కానీ విడుదల, విడుదల, ఆశీర్వాదం, దేవుని కృప, దేవుని మహిమ మనకు దొరుకుతుంది. కాబట్టి యాకోబు వారి దగ్గరికి వీరి దగ్గరికి భార్య పిల్లలతో కలిసి దేవునితో పోరాటం చేయలేదు, కానీ ఒక్కడగానే మిగిలిపోయి ఏం చేశాడంటే దేవునితో పోరాటం చేసి యెహోవా అక్కడ మనతో మాట్లాడను, యెహోవా సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామం. ఆ పోరాటంలో ఒక పేరు పెట్టాడు, జ్ఞాపకార్థం. చాలామంది మన వాళ్ళు కూడా చనిపోతే జ్ఞాపకార్థ కూడిక అంటారు. జ్ఞాపకార్థ కూడిక అంటే పెద్ద ఫోటో పెట్టుకొని పూలదండ వేసి లేదంటే మంచి భోజనాలు చేసుకొని జ్ఞాపకార్థ కూడిక అంటారు. అది తిని ఒక 2 రోజులుగా మర్చిపోతారు. కానీ యాకోబు ఆ బేతేల్లో పోరాటం చేసి ఎడతెగక దేవునితో పోరాటం చేసి దేవునితో సహవాసం చేసి ఆశీర్వదించబడినందుకు అక్కడ జ్ఞాపకార్థముగా యెహోవా అనే నామాన్ని అక్కడ పెట్టి అతను ఏం చేసింటే, కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను, కాబట్టి కాబట్టి మనము ఎవరి తట్టు తిరగాల అంటే వారి తట్టు, వీరి తట్టు, తూర్పు తట్టు, పడమ తట్టు కదా. మన వాళ్ళు హిందూ సోదరులు పొద్దున్న లేస్తేనే ఫ్రెష్గా స్నానం చేసి యా తట్టు తిరుగుతారంటే ఆ తూర్పు తట్టు తిరిగి దండం పెట్టుకుంటారు. మనమంట జ్ఞాపకార్థ నామముగా ఎడతెగక ప్రార్థన చేస్తున్నాం. మనం దేవుని తట్టు తిరగాల, దేవుని తట్టు. దేవుడు ఎక్కడున్నాడు? మనం 4 దిక్కులు చూసిన సమస్యలే. 4 దిక్కులు చూస్తే సహాయం దొరకదు. నీవు భూమి మీద ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు సహాయం దొరకదు, కానీ ఆయన తట్టు తిరగాలి. ఆయన ఎక్కడున్నాడంటే మనం నిలబడి ఆకాశము తట్టు కన్నులెత్తి, ఆకాశం తట్టు కన్నులెత్తి ఆయన సహాయం కొరకు ఆయన తట్టు తిరగాల, ఆయన తట్టు తిరగాలి. ఆయన తట్టు ఎలాగూ తిరగాలంటే ఆ న్యాయంను అనుసరించుచు, నీతితో, భయముతో, భక్తితో, విశ్వాసంతో, నమ్మకంతో నువ్వు న్యాయంగా తిరుగుతూ ఉంటే, ఏమో ప్రార్థన చేసినాము జరుగుతుందో లేదో, అవుతుందో లేదో, ఎట్లో ఏమో అనుకుంటే అది అనుమానమే ప్రాణ సంకటం. అవుతుంది విశ్వాసం అంతే. కాబట్టి న్యాయమును ప్రేమించుచు, న్యాయమును అనుసరించుచు ఎడతెగక, ఎన్ని రోజులు? 1 రోజా, 2 రోజులా, 3 రోజులా? అంటే దేవుడు మాట ఇస్తే మాట తప్పడు, కానీ మన విశ్వాసానికి పరీక్షగా ఆయన ఏం చేస్తాడంటే నువ్వు అడిగిన వెంటనే ఇవ్వడు. అడుగుడి మీకు ఇవ్వబడిన అంటావు అని వాక్యం ఉంది. అయితే అడిగిన వెంటనే ఇవ్వడు. నీ విశ్వాసానికి కొన్ని రోజులు పరీక్ష. ఇప్పుడు మన MBA ఆస్తుల కొరకు 1 రోజు కాదు, 100 రోజులు కాదు, 200 రోజులు కాదు, 1600 రోజులు ఎడతెగక ప్రార్థన చేస్తున్నాం. నిన్న పౌలని అంటారు, మన ప్రార్థనలకు ప్రతిఫలం ఉంది, ఇంకా ప్రార్థన చేయండి. మరి మన సహోదరులు కూడా ప్రతి గురువారం సాయంకాలం పొద్దున ప్రార్థన చేస్తున్నారు. మరి జూమ్లో ఉన్నాం మనం, మరి ప్రార్థన చేస్తున్నాం. కానీ కొంతమందికి ఈ ఎడతెగక అనే విశ్వాసంలో సాగిపోక అవుతుందో కాదని చెప్పి వెనుదిరిగిపోయారు, లోతు భార్యలాగా. కాబట్టి వీరికి ఏమీ లేదండి, న్యాయం లేదు, కనికరం లేదు, దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం లేదు. అయితే విశ్వాసముతో, నమ్మకముతో మరి మనమైతే ఇప్పటి వరకు 1600 పైన మనం ఎడతెగక దేవుని యందు నమ్మకం ఉంచాం. దేవుడు న్యాయవంతుడు, దేవుడు కనికరం చూపేవాడు, దేవుడు కృప చూపించేవాడు. మన ప్రార్థనలన్నిటికీ, మన కన్నీరును జవాబిచ్చే దేవుడు కనుక ఎడతెగక ఇంకా ఇంకా
కదా. ఎంతవరకు అది ఎన్ని సంవత్సరాలైనా కానిగాక, ఎన్ని దినాలైనా కానిగాక, నమ్మకముతో ప్రార్థన చేస్తే, నమ్మకంతో దేవుని సన్నిధానంలో గడుపుతూ ఉంటే వాటన్నిటికీ జవాబిచ్చేది ఆయనే. మనుషుల దగ్గరికి వెళ్ళి, అధికారుల దగ్గరికి వెళ్ళి, అయిన వారి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటే మనకు న్యాయం దొరకదు, కనికరం దొరకదు. వారు మనల్ని పీడించుకొని తిని మన స్థితిగతులను, మన పరిస్థితులను అధ్వానంగా చేస్తారు. కాబట్టి యాకోబు మగసిరి గలవాడై ఎడతెగక దేవుని సహవాసమందు, దేవుని యందు నమ్మకముంచి దేవుని తట్టు తిరిగి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నవాడై మనగాడైపోయాడు. కాబట్టి ఇంకొక మాట చూసుకుందాం. యాకోబు మనగాడైపోయాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. మీకా 6వ అధ్యాయం 12వ వచనం. వాళ్ళలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారం చేదురు, పట్టణస్థులు అబద్ధములాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడును. ఈ ప్రవక్త వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారం చేయుదురు. ధనవంతులు ఉన్నవారు ఏం చేస్తారంటే బీదలను బలత్కారం చేస్తారు, బీదలను పీడిచ్చేస్తారు. కష్టపడి పని చేస్తే వారి కూలీని కూడా సరిగ్గా ఇయ్యరు. అయితే వీరు ఎడతెగక వీరి పని మోసం మోసం మోసం. ఇది వారి బుద్ధే రాత్రి పగలు ఏం చేస్తుందంటే వారి బుద్ధి అంతా కూడా మంది సొమ్మును సంపాదించుకోవడమే, మందిని ముంచటమే. ఎవరప్ప అంటే మా ఫ్రెండ్ ఒక ఆయన కోమటాయన ఉన్నాడు. కోమటాయన నేను అడిగాను, మీకు పిల్లని ఎట్లా ఇస్తారు బాబు అంటే, ఎన్ని లక్షల అప్పులుంటే అట్లా అప్పులు చూసి పిల్లని ఇస్తారట వాళ్ళ దాంట్లో, కోమట్లో దాంట్లో. ఎందుకు రానంటే వాడు ఎంత అప్పుల పాలవుతాడో, ఎంతమందిని ముంచుతాడో భవిష్యత్తులో వాడు అంత జ్ఞానవంతులవుతాడంట. ఎందుకు? బ్రతుకు తెరువు అనేది బాగా నేర్చుకుంటాడంట. కాబట్టి దేవుని వాక్యం సత్యం. అది కోమటులకే కాదు కానీ ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతూ అంటున్నాడు, తప్పు త్రాసును తప్పు రాళ్ళను సంచి ఉంచుకొని నేను పవిత్రుడిని అగుదునా? మనం మోసం చేసి దగా చేసి దేవుని సొమ్ము తిని చాలామంది సంఘాలలో దేవుని సొమ్ము కోసం చిట్టీలు వేసుకొని ఎలక్షన్లు పెట్టుకొని కలెక్షన్లు చేసుకుంటారు. దేవుని సొమ్ముకో వారికి ప్రార్థన రాదు, పాట రాదు, ఆరాధనలో ఉండడు, కానీ అధికారం చెలాయించి దేవుని సొమ్మును తీసుకోవడానికి ముందుకు వస్తాడు. వీరి బుద్ధి ఎడతెగక మరి పేదలను, దేవుణ్ణి, గవర్నమెంట్ కూడా మోసం చేసి సంపాదించుకుంటాడు. చివరికి వాని జీవితం ఏమైపోతుందంటే వాని నాలుక వానికి కపటముగా మాట్లాడు. ఆ నాలుక అంతా కపటమే. పైన పౌలన్న చాలా మంచివాడు, మనగాడు, బాగా పోరాడతారు అంటారు. ఈయన గురించి పోతే ఏడవుతుంది ఈయనకి, ఎన్ని రోజుల ఇంకా అని అంటారు. అంటే వీరి నాలుక ఎలాంటిది? కపటం. ముందుకు మాట, వెనక అలాగుండకూడదు. దేవుని పిల్లలమైన మనం అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు మాట ఇస్తే మాట తప్పడు. కాబట్టి మనం కపటముగా ఉండకూడదు. కాబట్టి ఉదయకాలం ఎడతెగక ఈ ధనవంతులు, ఐశ్వర్యవంతులు ఏం చేస్తారంటే బలాత్కారం చేయరు. ఎడతెగ వీళ్ళు పని అంతా కూడా ప్రార్థన చేయమంటే మోసం చేసే పనే. ఒక వ్యక్తిని చూసాం, ఎడతెగక దేవుని సహవాసంలో ఉన్నాడు, మనగాడై దేవుని కృపను పొందుకున్నాడు. చివరికి ఇదొక్క మాట చూసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 53వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 53వ వచనం. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో
యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయిచుండిరి. దేవునికి ఎడతెగక దేవుని పిల్లలమైన మనం, జూమ్ కుటుంబంలో ఉన్న మనం ఏం చేస్తున్నామంటే ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. మహానందముతో దేవుని ఆశీర్వాదం పొందుకొని, దేవుడు యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత బేతనే వరకు వారిని తీసుకొని వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించి, చేతులెత్తి చేతులు ఎత్తటం వలన దీవెన, చేతులు ఎత్తటం వలన ఆశీర్వాదం, చేతులు ఎత్తటం వలన దేవుని కృప మెండుగా వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తుల వారు ఏం చేశారంటే తన శిష్యులను ఆశీర్వదించిన తర్వాత వారు కూడా ఆయనకు నమస్కారం చేసి ఈ ప్రాతకాలం జూమ్ కుటుంబంలో ఉన్న మనం కూడా సమయమైన తర్వాత పౌలన్న చెప్తాడు, ఫస్ట్ ఎవరు వచ్చినంటే మేరీ సత్యపాల్ అంటే నేనున్నా అన్న అంటాడు అక్కడ కదా. ఎంత బాగా అంటాడు, దేవుడు దీవించను గాక. దేవుని ఆశీర్వాదం కొరకు ఇక్కడ కూడా శిష్యులు ఆశీర్వదించగా వారు ఆయనకి నమస్కారం చేసి చేతులెత్తి దీవించి పొందుకున్న తర్వాత మహానందముతో వెళుతూ ఉన్నారు. మనం కూడా జూమ్ కుటుంబము శనివారం తర్వాత ఆదివారం బ్రేక్ పడితే మనకు ఒక లోటు కనిపిస్తుంది. ఈరోజు ఏమో కనెక్షన్ కట్ అయినట్లు అయిపోతుంది కదా. ఎందుకు అనంటే ఆ దీవెన, ఆ యొక్క సంతోషం, ఆ యొక్క ప్రేమ చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ జూమ్లో అందరూ కలిసి ప్రార్థన చేస్తాం, అందరూ కలిసి పాట పాడతాం, అందరూ కలిసి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని అందరూ కలిసి చివరికి ఆమెన్ అంటాం. కాబట్టి ఎడతెగక వారు వెళ్ళిన తర్వాత మరి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోలేదు, కానీ ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రం చేయుచుండరి, దేవుని స్తుతించుచుండరి, దేవుని ఆరాధించుచుండరి, దేవుని మహిమపరచుచుండరి. ఎడతెగక ఈ ఉదయకాల సమయంలో మన ఆత్మీయ జీవితంలో మనము దేవుని నుండి దూరం కాగా, అది కష్టమైన, నష్టమైన, సంతోషమైన, సమాధానమైన దేవునితో మనం ఎడతెగక పంచుకుంటూ పోతూ ఉంటే ఆయన మన పట్ల తన కృప చూపక మానడు. ఎందుకంటే నా పిల్లలు నన్ను అడుగుతున్నారు, నా పిల్లలు వారికి సహాయం కొరకు నా దగ్గరకు వస్తున్నారు, నన్ను స్తుతిస్తున్నారు. మనం దేవుని ఎంత స్తుతిస్తామో, దేవుని ఎంత ఆరాధిస్తామో, దేవుని ఎంత ఘనపరుస్తామో అంతగా మనకు ఆశీర్వాదాలు దొరుకుతాయి. అది ఎటువంటి వ్యాధైనా సరేగాక. డాక్టర్లు కూడా అసాధ్యమైన రోగాన్ని దేవుడు ఏం చేసిన ఒక్కసారి ఆయన కనుదృష్టి అలా పడిందంటే ఆ రోగం అంటదంట, నేను వెళ్తానంటదంట. చూడండి, దయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి ఒక సేవకుడు వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆ దయ్యం అంటది, నేను వెళ్తానయ్యా, అప్పుడే వస్తేవా, ఇంకా నేను ఎంతో చెయ్యాలనుకుంటుని అప్పుడే వస్తేవా నా దగ్గరికి అని ఆ దయ్యం అని నేను వెళ్తాను అనంట. కాబట్టి ఎడతెగక దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలను చేస్తాడు. ఎర్ర సముద్రం లాంటి సమస్య ఉన్నా, ఎరికో గోడ లాంటి సమస్యలు ఉన్నా మనం ఎడతెగక ఒకరు ప్రార్థన చేసుకుంటూ పోతుంటే దేవుడు మన పట్ల న్యాయమును, కనికరమును చూపించగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ కూడా లేదు. కాబట్టి మన జీవితంలో మనం మరి ఒక యాకోబు వలె దేవుని ఆశీర్వాదం కొరకు మరి పోరాటం చేసి దేవునితోనూ, దేవుని దూతను చూసి ఆశీర్వాదం పొందుకొని ఎడతెగక దేవునితో కలిసి జీవించారు. కానీ ప్రవక్త చెప్పినట్లు బలత్కారులు ఎడతెగక ఆ ఆస్తులను సంపాదించుకోవటం వలన వారికి నెమ్మది ఉండదు, వారికి సమాధానం ఉండదు, వారికి దీవెన ఉండదు, వారి కుటుంబంలో అలజడి చివరికి అంటది
వారి నాలుక వారి నోట్లోనే అతుక్కుపోతుందంట. అయితే యేసు స్వామి చివరిగా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరినీ పిలిచి వారిని ఆశీర్వదించారు. దేవుని ఆశీర్వాదం పొందుకున్నందుకు వారికి ఏం దొరికిందంటే, దేవునికి నమస్కారం చేయటం వలన వాళ్ళకి ఏం దొరికిందంటే, దేవునితో కలిసి ఉన్నంత వరకు మరి దీవెన పొందుకున్న తర్వాత మహా ఆనందముతో, సంతోషముతో దేవుని ఆలయానికి వెళ్ళారు. వెళ్ళటమే కాదు, వాళ్ళు ఊరికనే ఇక పిచ్చిపాటి మాటలు మాట్లాడుకోలేదు కానీ, వారు ఎడతెగక దేవుని దేవాలయములో దేవుని స్తోత్రం చేశారు. మన జీవితంలో ఏ స్థలమందైనా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మనం ఏం చేయాలి అంటే, ప్రయాణం చేస్తూ ప్రార్థన చేసుకోవచ్చు, ఉద్యోగం చేస్తూ ప్రార్థన చేసుకోవచ్చు, వంట చేస్తూ ప్రార్థన చేసుకోవచ్చు. మరి ఏ స్థలమందైనా నీకు అవసరం అయిన స్థలాలన్నిటిలో కూడా మనము మోకాళ్ళొంగి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే పని లేదు. కానీ కళ్ళు తెరుచుకొని దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుని కృప మన పట్ల మెండుగా కుమ్మరించబడుతుంది. దేవుని కృప మన పట్ల అద్భుతకరంగా ఉంటుంది. ఎడతెగక మనం ఆయనతోనే ఉంటాం. కాబట్టి ఉదయకాలం యాకోబు వలె ఆశీర్వదించబడదాం. శిష్యుల వలె ఎడతెగక దేవుని స్తుతిస్తూ సాగిపోవడానికి ఈ ప్రాతకాలం జూమ్ కుటుంబంలో ఉన్న బిడ్డలందరికీ అలాంటి భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక.